వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో భూ వివాదం ఏది కంచె గచ్చిబౌలిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం సంబంధించిన భూములంటూ జరుగుతున్న వివాదం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఇందులో జోక్యం చేసుకుంటున్నాయి. ఆ రెండు చాలా సీరియస్గా ఈ అంశంపై దృష్టి పెట్టాయి. అటు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కోరింది. దానికి ఈ నెల 17 వరకు గడువు ఇచ్చింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అదేవిధంగా మిగిలిన అధికారులతో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టులో ఎలాంటి అఫిడవిట్ ఇవ్వాలంటూ ఆయన చర్చించారు. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులు అందులో మెంబర్స్గా ఉన్నారు. వారితో ఆ ముగ్గురితో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా భేటీ అయ్యారు సచివాలయానికి వెళ్ళి. ఈ అంశంపై రాహుల్ గాంధీ కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. పర్యావరణ పరిరక్షణ, జంతువులను అక్కడి నుంచి తరలించారనే ప్రచారం, సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం, ఈ అన్ని అంశాల నేపథ్యంలో అటు రాహుల్ గాంధీ కూడా మీనాక్షి నటరాజన్కు ప్రత్యేకించి టాస్క్ ఇచ్చి పంపినట్లు ప్రచారం జరుగుతుంది. అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన పని తాను చేస్తుంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా రాహుల్ గాంధీ ప్రతినిధిగా మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయడానికి. ఎందుకంటే కేంద్రీయ విద్యాలయం జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉంది దీనికి. ఇక్కడికి గతంలో రాహుల్ గాంధీ కూడా వచ్చి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి వివాదం మంచిది కాదు. ఈ 400 ఎకరాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా రాహుల్ గాంధీ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ ఇప్పుడు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్న కమిటీ ఏదైతే ఉందో శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో భేటీ అయ్యారు, ప్రత్యేకించి భేటీ అయ్యారు. ఈ వ్యవహారానికి ఒక మంచి ముగింపు ఇచ్చే దిశగానే అటు కాంగ్రెస్ అధిష్టానం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఈ భూములపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గుతుందా? 400 ఎకరాలని వేలం వేయాలనుకున్నారు. ఆ వేలం వేసే అంశాన్ని వెనక్కి తీసుకుంటారా? వేలం పాటలు ఆపేస్తారా? ఏం జరగబోతుంది అనేది ఒక చర్చ అయితే, ఈ కంచె గచ్చిబౌలి భూముల్లో ఫేక్ ఏఐ వీడియోలు సృష్టించారు. దాని ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీనిపై సైబర్ టీంను ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించినట్లు మనకు తెలుస్తుంది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై కూడా ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయంలో సమీక్ష జరిపారు. ఇంట్లో చాలా అంశాలు వచ్చాయి. ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ, ప్రైవేట్ బిల్డింగ్లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్లు, ఇవన్నీ కూడా సర్వే నెంబర్ 25 ఏదైతే వివాదంగా మారిందో 400 ఎకరాలు అందులోనే ఉన్నాయి. అప్పుడు ఎప్పుడూ రాని వివాదం ఇప్పుడు ఈ 400 ఎకరాలకే ఎందుకు వచ్చిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ఏఐ ద్వారా కొన్ని వీడియోలు, ఫోటోలు సృష్టించి ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్లే జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది. సుప్రీంకోర్టు కూడా కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఏది వాస్తవం ఏముంది అనేది చెప్పేందుకు ఏకంగా నెమళ్ళు ఏడ్చినట్లు ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడినట్లు పరుగులు తీస్తున్నట్లు ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేశారంటూ కూడా పోలీస్ అధికారులకు స్వయంగా సీఎమే వివరించినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరెవరు ఏం చేశారు, వీటిని నమ్మారు, ప్రముఖులు నమ్మారు. చాలామంది హీరోయిన్లు చాలామంది దీనిపై రియాక్ట్ అయ్యారు. రష్మిక, సమంత ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది హీరోయిన్లు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వీడియోలను, వీడియోలు, ఫేక్ వీడియోలను చూసి వాళ్ళు రియాక్ట్ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈరోజు సచివాలయంలో అధికారులతో అన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టాండన్, రేణు దేశాయ్ ఇలాంటి వాళ్ళంతా కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. దాంతో జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగింది. కాబట్టి ఈ ఫేక్ వీడియో ఎవరైతే పోస్ట్ చేశారో జర్నలిస్ట్ సుమిత్ జా కొద్దిసేపట్లోనే తన పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారు. మిగతా ప్రముఖులు ఎవరు ఈ నిజాలను గుర్తించలేదంటూ కూడా ఆయన అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ ఏఐ సృష్టించిన వివాదంగా దీన్ని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మరి దీన్ని రాహుల్ గాంధీ మాత్రం అలా చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే అలా కనిపించట్లేదు. ఏకంగా మీనాక్షి నటరాజన్ రంగంలోకి దింపి మంత్రుల కమిటీతో భేటీ అయి ఈ వ్యవహారానికి ఒక ముగింపు ఇవ్వాలని సూచించారు. కాబట్టి ఏం జరుగుతుంది అసలు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో అనేది అక్కడే సచివాలయంలో ఇంకా రివ్యూ నడుస్తుంది. మీనాక్షి నటరాజన్ మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో భేటీ అయి చర్చిస్తున్నారు ఈ వ్యవహారానికి 400 ఎకరాల భూమికి సంబంధించి. దీనిపై కొండల్ మా ప్రతినిధి అక్కడే అందుబాటులో ఉన్నారు. కొండలతో మాట్లాడదాం. కొండల్, ఇప్పుడే అంటే సీఎంఓ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డికి రివ్యూకి సంబంధించిన ప్రెస్ నోట్ ఇది. ఇందులో ఏఐ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి నెమళ్ళు ఏడ్చినట్లుగా, బుల్డోజర్లకు జింకలు తగిలి గాయపడ్డట్లుగా వీడియోలు సృష్టించి ప్రచారం చేశారు. అవన్నీ 400 ఎకరాల్లోనే జరిగాయని,
మనం కూడా కొన్ని వీడియోలు చూసాం. ఆ 400 ఎకరాల్లో చెట్లు కొట్టిన తర్వాత యూనివర్సిటీ ముందుకొచ్చి జింకలు అవి అక్కడ ఆహారం తీసుకుంటున్న వీడియోలు కొన్ని వచ్చాయి. అంటే ఏ వివాదంగానే దీన్ని ప్రభుత్వం చూస్తుందా, అక్కడ ఎలాంటి వివాదం లేదని భావిస్తుందా? ఖచ్చితంగా అంటే ఏదైతే కంచగచ్చిబోరి భూములకు సంబంధించి ఎస్సీయు ఈ భూములను క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆందోళనలు, విద్యార్థుల ఆందోళన అనుకో, రాజకీయ పార్టీల మద్దతు అనుకో, వీటన్నిటి నేపథ్యంలో ఇది అత్యంత కీలకంగా ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ వ్యవహారంలో జరిగింది ఏంటి, వాస్తవాలు అన్నది ప్రజలకు వివరించాలన్న ధీమాలో ప్రభుత్వం ఉంది. దీనిలో అనుగుణంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ వ్యవహారంలో ఫేక్ వీడియోలు, సోషల్ మీడియా ప్రభావం అన్నది అత్యంత ప్రమాదకరంగా మారిందన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అక్కడ జింకల అరుపులు, నెమళ్ళ ఏడుపులు ఇలాంటివన్నీ కూడా ఏఐ ద్వారా కృత్రిమంగా సృష్టించి సోషల్ మీడియాలో ఫేక్స్ సృష్టించిన పరిస్థితి ఉంది. వీటన్నింటిని చూసి చాలామంది సెలబ్రిటీస్ అనుకోండి, పొలిటీషియన్స్ అనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, అందరూ కూడా వీటి పట్ల భ్రమపడి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారడానికి ఇది అత్యంత ప్రధాన కారణంగా మారిందన్నది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ ఇది కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదమైంది. రేపు భవిష్యత్తులో అటు ఇండో పాక్ అదేవిధంగా ఇండో చైనా మధ్య కూడా ఇలాంటి ఏఐ క్రియేషన్స్ సంబంధించి కొన్ని విజువల్స్ కానీ సర్క్యులేట్ అయినట్టయితే దేశాల మధ్యనే ఒక యుద్ధం జరిగే ప్రమాదానికి ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరంగా గుర్తించాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఈ నెల 16 లోపు ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే సర్వే నెంబర్ 25లో ఉన్న అదే ల్యాండ్లో అక్కడ యూనివర్సిటీ ఉంది, IIIT ఉంది, అదేవిధంగా యూనివర్సిటీ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, గచ్చిబౌలి స్టేడియం ఉంది. ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని నిర్మాణాలు ఉన్నప్పుడు వన్యప్రాణులకు నష్టం జరిగింది. ఇప్పుడు ఎందుకు అంత నష్టం జరిగింది అన్నది ప్రధానంగా ఆలోచించాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇదంతా ఒక సోషల్ మీడియా ఫేక్ ఏఐ టెక్నాలజీతో వాడుకొని ప్రతిపక్షాలు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అదేవిధంగా రాజకీయ పార్టీలు, సెలబ్రిటీస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిన కారణంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందన్నది ప్రభుత్వం గుర్తించింది. ఈ అన్ని అంశాలను అలర్ట్గా ఉండాలి. సైబర్ టీంను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు రేపు 16 లోపు అఫిడవిట్ ప్రభుత్వం సమర్పించబోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు దృష్టి కూడా వీటిని తీసుకెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ దిశగానే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజకీయ పార్టీగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఈ అంశంలో ప్రధానమైన దృష్టి సారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎస్సీయూతో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధమే అనుకోండి, చాలాసార్లు అక్కడికి వచ్చి స్టూడెంట్స్తో ఆయన కలిసి వెళ్ళిన సందర్భం ఉంది. రోహిత్ వేముల సంఘటనలో చాలా కీలకంగా వివరించిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై జరుగుతున్న ప్రచారం దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొండలు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. మీనాక్షి నటరాజన్ ఇదే అంశంపై ఇంతకుముందే మంత్రులతో భేటీ అయ్యారు, ఆమె మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. है जो यहाँ के एमिनेंट नागरिक हैं, सिटीजन्स हैं और सिविल सोसाइटी ग्रुप्स हैं, उनको सबको मिलूं और जो सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है उनको भी मिले और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो थिंकर्स हैं और जो एमिनेंट सिटीजन्स हैं, वो सब मिलकर के एक रास्ता बाहर का निकाल सकते। समिति से बातचीत में किसका अभी फिलहाल मैंने ये तय किया है कि ये दोनों दिन सभी के पक्ष को पूरी तरह सुना जाए, है ना। जब तक एक 360 का व्यू नहीं होता तब तक किसी भी एक के पक्ष से कोई भी बात कहना ठीक नहीं होता है। तो मैं सबका पक्ष सुनूंगी और उसके बाद मुझे लगता है कि आप भी जानते हैं कि संवाद से ही रास्ता निकलता है। के पास आप जा रहे हो क्या? हम लोग आने वाले 2 दिनों में किससे किस तरह से बातचीत करना है वो तय करेंगे, फिर आपको बताएंगे। थैंक यू। మీనాక్షి నటరాజన్ గారు కూడా మాట్లాడారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి నిర్ణయం తీసుకుంటాం, వివరాలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏంటి ఈ 2 మీటింగ్లు? అటు రేవంత్ రెడ్డి సెపరేట్గా భేటీ అయ్యారు, ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఏంటి రెండింటి అవుట్కమ్ మీకు ఏం కనిపిస్తుంది? ఈ భూములను వేలం వేయడానికి కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుందా? వేలం ఆగే అవకాశం ఉందా? రిపీట్ కళ్యాణ్. మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పుడే సమావేశం ముగించుకున్నారు మంత్రులతో. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు రేవంత్ రెడ్డి కూడా అఫిడవిట్ దాఖలు చేసే విషయంలో ముందుకు వెళ్తున్నది ప్రభుత్వం.
కాబట్టి ఏం జరగబోతుంది ఈ మీటింగులు, ఈ హడావుడి, స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగి మీనాక్షి నటరాజన్ ఇక్కడికి పంపించారని ఇలాంటి చర్చల నేపథ్యంలో 400 ఎకరాల భూవేలం ఆగే అవకాశం కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఇదైతే అత్యంత కీలకమైన సబ్జెక్ట్గానే భావించాల్సి ఉంటుంది. 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం అక్కడున్న వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నది ప్రధానంగా మొదట పెట్టుకుంది. దాంట్లో సృష్టించిన ఏఐ ఫేక్ వీడియోస్ అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. కాబట్టి అక్కడ అలాంటి పరిస్థితులు లేవు అన్నది ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ భూమి అంతా కూడా 25 ఏళ్ల నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో ఉన్న భూమిగా, అది ప్రభుత్వ భూమిగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అక్కడ ప్రభుత్వం ముందుకు స్టెప్ తీసుకున్న పరిస్థితి ఉంది. అదే అంశాన్ని ప్రజలకు వివరిస్తున్నప్పటికీ కూడా ఈ ఏఐ ఫేక్ వీడియో సోషల్ మీడియా ద్వారా ఇదంతా కూడా బూమరాంగ్ అయ్యి మొత్తానికి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే దిశగా ఇదంతా మారింది. వీటన్నిటి కూడా కారణం సెలబ్రిటీసే అనుకోండి, కీలకమైన రాజకీయ నాయకులు అనుకోండి, వీళ్ళందరూ దీన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఇష్యూ డైవర్ట్ అయిందన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న వాస్తవాలు ఏంటి, అక్కడ భవనాలు ఉన్నాయా, వన్యప్రాణులు నిజంగా ఉన్నాయా లేదా, ఉన్న పరిస్థితులు ఏంటి, ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ఏంటి, దానికి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏంటి, అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులు ఏంటి, వీటన్నిటి పట్ల కూడా ప్రజలకు సమగ్రమైన వాస్తవాలను తేల్చాలన్నది ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మరోవైపు పార్టీ పరంగా తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ స్థాయిలో కూడా ఒక దీనిపైన ఒక బ్యాడ్ ఇండికేషన్ వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న సినీ సెలబ్రిటీస్ అనుకోండి, ఇండస్ట్రియలిస్టులు అనుకోండి, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు అనుకోండి, ఇది ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఇది యూనివర్సిటీకి సంబంధించిన అంశం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా యూనివర్సిటీకి సంబంధించి ఇది ఒక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా కూడా పార్టీకి ఏ విధమైన డ్యామేజ్ జరగకూడదన్న ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దింపినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఆమె మంత్రులతో ముఖ్యంగా ఈ అంశాన్ని మొత్తం పైన అందరి స్టేక్ హోల్డర్స్తో చర్చించేందుకు మంత్రుల కమిటీ నియమించిన నేపథ్యంలో వారితో మాట్లాడి ఈ అంశాలను ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, పార్టీకి ఏ విధమైన నష్టం జరగకుండా చూడాలన్న ఒక డైరెక్షన్ను ఈరోజు మంత్రుల కమిటీకి అధిష్టానం తరఫున ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ కొండాల్, వెల్కమ్ బ్యాక్. మాతో పాటు జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఎలక్ట్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. దయాకర్ గారు, ఈ కంచగచ్చిబౌలి వివాదం, మీరు ఒక రీసెర్చ్ స్కాలరు, యూనివర్సిటీల గురించి, విద్యా వ్యవస్థ గురించి మీకు చాలా అవగాహన ఉంది. అసలు ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ భూములా కావా అనేది పక్కన పెడదాం కొద్దిసేపు. యూనివర్సిటీ పక్కనే ఉన్నాయి, అవి మాతోనే ఉండాలని వాళ్ళు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది వివాదాస్పదంగా మారింది. అక్కడ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసి ఇది కేవలం ఏఐ సృష్టించిన వివాదం, ఏఐతో వివాదాస్పద వీడియోలతోనే ఇదంతా జరిగింది, అక్కడ ఏమీ జరగలేదనే రకంగా, ఇంకా అంతేకాదు ఇదే రకంగా ఏఐ వీడియోలను సృష్టిస్తే ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లోనూ వివాదాలు, ఘర్షణలకు కూడా సున్నితమైన అంశాల్లో ఫేక్ కంటెంట్ వస్తే భవిష్యత్తులో యుద్ధాలు కూడా జరుగుతాయి. అంటే ఇక్కడ కంచగచ్చిబౌలి అసలు వివాదం లేదు, కేవలం ఏఐ చేసిన అంశంగానే దీన్ని ప్రభుత్వం చూస్తుందా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడ్డట్టు కనబడుతుంది మనకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీనో, మా మంత్రివర్గ ఉపసంఘము మాట్లాడేది ఇలా రాజకీయాల కోసం అయితే, సుప్రీంకోర్టు మాట్లాడేది కూడా రాజకీయమేనా? సుప్రీంకోర్టు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి దన్నుగా ఉంటుందా? సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది 7వ తారీఖు వరకు. ఏంటంటే అక్కడ పర్యావరణానికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు తేలేంత వరకు మాక్సిమం గా మీరు ఆగండి అని చెప్పి ప్రభుత్వానికి స్టే ఇచ్చింది. ఇంతే తప్పితే దీంట్లో ఇక ఉన్నది ఏందో మీరు చెప్పండి, వచ్చేటోళ్ళు ఎవరు మాట్లాడతారో చెప్పమనండి. అది ఉస్మానియా యూనివర్సిటీ లాగా ఏదో ఉద్యమాలు జరిగినట్టుగా హెచ్సి యూనివర్సిటీలో ఉద్యమాలు చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నది. ఇంకా పర్టికులర్ గా మీకు చెప్తా, ఇది చాలా ఏమంటారు ఆరోపణ ఎవరు చేయరు కూడా. పింక్ లోటస్ బంధం కలిసి, పింక్ లోటస్ మీడియాతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటగా మారింది. ఇది కేటగిరికల్ గా మళ్ళీ చెప్తున్నా వినండి కళ్యాణ్ గారు. పింక్ లోటస్ రహస్య ఒప్పందంలో భాగంగా పింక్ లోటస్ మీడియా క్రియేచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేచర్ తో జరిగిన ఇదొక వికృత ఆట. ఇక్కడ విద్యార్థుల మనోభావాలకు సంబంధించి గాని,
ఉపాధ్యాయులకు మనోభావాలకు సంబంధించి కానీ దాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేస్తున్నది. లైక్ హరగోపాల్ సార్ ఉన్నారు, వారు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. తర్వాత అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ఎల్డర్స్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాటి విషయంలో ఏం చేయాలని దాని దగ్గర ఉంది. కానీ మేము మాట్లాడుతున్నది రాజకీయాల గురించి, అక్కడ ఉన్న ఎకడమిక్స్ గురించి మళ్ళీ మాట్లాడొచ్చు చెప్తా. ఎందుకంటే నేను మీకు తెలుసు, తెలుగు మీడియాలోనే నేను ఎక్కువ మాట్లాడుతుంటాను మీతో కానీ ఎవరితోనైనా. నేను ఇంగ్లీష్ మీడియా, హిందీ మీడియా ఇది కూడా వదిలేసి ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడినా. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చింది అనుకోండి, వాళ్లకు పోయిన సమాచారం మీరు కనుక చూస్తే హెచ్సియు భూముల్ని ప్రభుత్వం ఎందుకు ఇట్లా నాశనం చేస్తున్నది, హెచ్సియు భూములకు సంబంధించిన దాంట్లో పర్యావరణానికి సంబంధించిన అంశం కూడా పక్కన పెట్టి ఇంత మొండిగా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పోతున్నది అని క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను పరిచయం అయినా హెచ్సియు భూములు అనే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్, హెచ్సియు భూములు అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీకి 400 ఎకరాలు తీసుకుంటే 800 ఎకరాలు ఇద్దాం. లేదంటే వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ అని అంటే ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఒక్కటే మీకు దీంట్లో లిట్మస్, ఫారెస్ట్ ల్యాండ్ అయితే సెంటర్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? అసలు సెంటర్ స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తుందా, ఎవాక్యూ ప్రాపర్టీకి ఇస్తుందా, కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ల్యాండ్ కి ఇస్తుందా, భూదాన్ ల్యాండ్ కి ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్ అది రెవెన్యూ కింద ఉన్న భూమిని ఇది సెంట్రల్ యూనివర్సిటీ అని చేసింది. అది ఇప్పుడు యూనివర్సిటీ భూముల, మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం భూముల, లేదంటే అటవీ శాఖ భూముల అనేది పక్కన పెడదాం. అది ఖచ్చితంగా ప్రభుత్వ భూములే. ఆన్ రికార్డు మీద అప్పుడు ఏదో ఒప్పందం చేసుకున్నారు, దాని ప్రకారం ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి అనుకుందాం. దాన్ని సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉంది కాబట్టి అక్కడ పర్యావరణాన్ని ధ్వంసం చేయొద్దు, ఆ చెట్లను కొట్టేయద్దు, అక్కడ జింకలు నెమళ్ళు తిరుగుతున్నాయి, మాకే ఇవ్వండి అని ఆ విద్యార్థులు కోరుతున్నారు. అందులో తప్పుందా ఏమన్నా? వాళ్ళు కోరడంలో తప్పుందని ఎవరన్నారు? ఒక మాట, చాలా మంచి మాట ఇది. వాళ్ళు కోరుతున్న దాన్ని వద్దంటున్నది ఎవరు? దాన్ని ఆక్షేపిస్తున్నది ఎవరు? వేలానికే సిద్ధమయ్యారు కదా మీరు, వేలం వేస్తున్నారు కాబట్టి ఈ డిమాండ్ ఇప్పుడు వాళ్ళు రోడ్ ఎక్కారు. వినండి, ఇక్కడనే నెమళ్ళ కూత, జింకల ఆట మొదలు చేసింది ఎవరు? ఇక్కడ అది నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఇప్పుడు హరగోపాల్ సార్ ఏం అప్పీల్ చేసిండో, ఏం డిమాండ్ చేసిండో మీరు వారు వచ్చినాక చెప్తారు. కానీ ఒక్క మాట వినండి. ఇప్పుడు జీవకారుణ్యం దృష్టిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మన బండి సంజయ్, మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మనుషులు చచ్చింది కదా మలన సాగర్ లో. 4,23,000 ఎకరాలు సేకరించిండ్రు. దాదాపు 4,23,000 ఎకరాలు ఈ 9 సంవత్సరాల్లో. ఎవరు? టిఆర్ఎస్ ప్రభుత్వం. అటవీ ప్రాంతాల నుంచి, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్స్ ఇచ్చింది బీజేపీ. అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అక్కడ జింకులు ఉన్నాయి, అక్కడ పులులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు హెచ్సియుకు సెంటిమెంట్ గా అటాక్ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నా, 397 ఎకర్స్ మనము ఈ కోర్టు కేసు విషయం మేము కొట్లాడతాం. మీకు ప్రత్యామ్నాయంగా నేను 397 ఎకరాలు నేను ఇస్తా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలో ఏం చేసిండు? బిల్లిరావుకు లేదంటే ఐఎంజీ భారతకు ఇవ్వడానికి చేసిండు. సరే, బిల్లిరావు కేటీఆర్ పంచాయతీ ఏంది, బిల్లిరావు కేసీఆర్ పంచాయతీ తర్వాత మాట్లాడదు రాజకీయం. కానీ 400 ఎకరాల తరపున రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, తర్వాత ఎవరు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు వారు, వారిని కూడా ఎప్పుడైనా కలిస్తాడు కానీ లేకపోతే ఫోన్లైనా తీసుకోండి. వీళ్ళు ముగ్గురు ప్రొటెక్ట్ చేసిండ్రు. ఎవరి ఇంట్రెస్ట్ లేవు, ఇది ప్రజల ఇంట్రెస్ట్. బిల్లిరావు ఎవరు? అది చంద్రబాబు గారు తెచ్చిన మనిషి. మరి బిల్లిరావు గారి పక్కనే ఎవరైతే ఇప్పుడు కొంతమంది కట్టుకున్నారో ఆ కట్టుకున్న మాట అది ఫ్యాక్ట్ ఫైండింగ్ కేసు తెలుసు. మరి దాని మీద నేను విమర్శలకు పోదలుచుకోలేదు. దానికి 397 ఎకర్స్ మనం ఆల్టర్నేటివ్ అలకేట్ చేసి పట్టా ల్యాండ్ ను 400 ఎకర్స్ మీద ప్రభుత్వం కొట్లాడింది. ఈ 6-7 నెలల నుంచి దాన్ని పర్సువేషన్ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ టీం పెట్టిండ్రు. అది ఎగ్జిక్యూట్ అయింది, ప్రభుత్వానికి చెందుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అసలు వీళ్ళకి ఏది సమస్య అనేది చెప్పట్లేరు. ఒక సైడేమో 400 ఎకరాలు ఇది యూనివర్సిటీ ల్యాండ్ అంటారు, కాదు 400 ఎకరాలు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. కాదు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అయినా, యూనివర్సిటీ ల్యాండ్ అయినా, ప్రభుత్వ ల్యాండ్ అయినా ఇక్కడ చెట్లు ఉన్నాయి, లేకపోతే నెమళ్ళు ఉన్నాయి, లేకపోతే డీర్స్ ఉన్నాయి, అంటే జింకలు ఉన్నాయి. అక్కడ పర్యావరణం పరిరక్షించబడదు అని చెప్పేసి ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులను ఇప్పుడు ఈ అంశం మీద తెరలేపింది. యూనివర్సిటీ విద్యార్థులకు కూడా నేను చెప్పిన, ఇక్కడ 400 ఎకరాలు ఇచ్చే అవకాశం ఉంటే అది మంత్రివర్గ ఉపసంఘం ఆలోచిస్తుంది. విద్యార్థులకు మేము ప్రేమతో ఇస్తాం. 2,300 ఎకరాలు ఇచ్చి ఇందిరాగాంధీ గారు
సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది దొరికేనా అక్కడ దయాకర్ గారు అదే కదా ఇప్పుడు దయాకర్ గారు అదే మీ మీద వస్తుంది. ఇందిరాగాంధీ ఇచ్చిన భూమిని రాహుల్ గాంధీ నాయకత్వంలోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుంది అనేది ఇప్పుడు వస్తుంది. ఒకటి 2,700 ఎకరాలు అయింది అది. దయాకర్ గారు అదే తగ్గిపోయింది. అందులో సెంట్రల్ యూనివర్సిటీ రకరకాల వచ్చాయి. అందులో రకరకాల గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ ప్రైవేట్ బిల్డింగ్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు రకరకాలుగా వచ్చాయి. సరే, ఇప్పుడు మనతో పాటు కోదండరాం గారు, మీ మిత్రపక్షమే. కోదండరాం గారు ప్రొఫెసర్, విద్యాధికులు కూడా. ఆయన చాలా విద్యార్థులను ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తి. కోదండరాం గారి ఒపీనియన్ కూడా మనం ఒకసారి తీసుకుందాం. టీజేఎస్ ఎమ్మెల్యే కోదండరాం గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోదండరాం గారు, ఈ కంచె గచ్చిబౌలి వివాదాన్ని టీజేఎస్ పార్టీ పరంగా కానీ, లేకుంటే ఒక విద్యావేత్తగా, ఒక ప్రొఫెసర్గా, తెలంగాణ జేఏసీ చైర్మన్గా కోదండరాం గారు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే అసలు ఇక్కడ వివాదమే లేదు. ఈ 400 ఎకరాలను అడ్డుకోవడానికి కొంతమంది గుంట నక్కలు ప్రయత్నిస్తున్నారంటారు రేవంత్ రెడ్డి గారు. లేదంటే ఏ వీడియోలతో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ అయింది, కానీ ఇక్కడ వివాదమే లేదంటారు. నిజంగా వివాదం ఉందా లేదా? ఈ 400 ఎకరాలు వేలం వేయాలా, సెంట్రల్ యూనివర్సిటీకే ఉంచాలా? కోదండరాం గారి ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు విషయం ఏంటంటే ఇవి రెండు వేరు వేరు విషయాలండి. ఒక విషయమేమో భూమికి సంబంధించిన యాజమాన్యపు హక్కు, రెండవదేమో అక్కడ పర్యావరణాన్ని ఎట్లా కాపాడాలనేది రెండో అంశం. ఒక సమస్య ఏమవుతున్నదంటే రెండింటినీ మనం కలగాపులగం చేసి చూస్తున్నాం. ఆ కలగాపులగం చేయకపోతే మనకు చాలా లాభం జరుగుతుంది. అది నేను చాలా గట్టిగా నమ్మేటువంటి విషయం. ఆ కలగాపులగం చేయటానికి మాత్రం వీల్లేదు అని నేను గట్టిగా భావిస్తూ ఉన్నా. ఇది మొదటి అంశం. రెండవది, ఆ భూమికి సంబంధించి కోర్టు వివాదం ఒకటి ఉంది కదండి. ఆ కోర్టు వివాదం ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే 2004 సంవత్సరంలో ఆ భూమిని అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్ కి ఇచ్చింది. గవర్నమెంట్ ప్రత్యామ్నాయంగా వేరే కాలంకి సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. బదలాయింపు జరిగిపోయింది. ఆ రకంగా బదలాయింపు జరిగిపోయిన తర్వాత దానిపైన ఒక వివాదం కోర్టులో కొనసాగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఐఎంజీ భారత్ దానికి ఈ భూమి ఇచ్చిండో ఆ కంపెనీ ఇది చేసిన కేటాయింపులను రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత చాలా సుదీర్ఘకాలం ఆడ కోర్టు వివాదం నడిచింది. కోర్టు వివాదం తర్వాత చివరికి గవర్నమెంట్ గెలిచింది ఆ కోర్టులో. ఇది ఒక భాగం. దీన్ని గవర్నమెంట్ యాజమాన్య హక్కుని ఏం చేస్తుంది అనే ప్రశ్న మనం అడిగితే అడగచ్చుగాక. కానీ ఇది చాలా స్పష్టంగా ఒక కోర్టు వివాదం తర్వాత తేలిపోయినటువంటి అంశం అది. రెండోది, పర్యావరణం అక్కడ చెట్టు చేమలు ఉన్నాయి అంటున్నారు. నేనైతే వాస్తవంగా చూడలేదు. అక్కడ ఉన్న పర్యావరణాన్ని ఎట్లా కాపాడాలనేది రెండవ భాగం. ఈ రెండింటిని విడివిడిగా మనం డీల్ చేయగలిగితే దానికి ఒక పరిష్కారాన్ని సాధించుకోవటం పెద్ద కష్టమైన పని కాదు. ఇక్కడ చాలా కీలకమైంది. ఎవరికి వాళ్ళని చర్చను తలా ఊదించుకొని నడుపుతున్నాం. అట్లా కాదు. అది విద్యార్థులతో, అధ్యాపక సంఘ ప్రతినిధులతో ప్రభుత్వం కూర్చొని మాట్లాడితే ఒక పరిష్కారం కనబడుతుంది. అందరం మనం అనుకున్నట్టుగానే అది జరగాలని కూడా ఏం లేదు కదా. ఇంకేదో పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. నేను బలంగా నమ్మేదైతే ఒక చర్చ జరగాలని మాత్రమే నమ్ముతున్నా. ఆ చర్చకు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అదృష్టం కొద్ది వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో 3 మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు. ఆ 3 మంత్రులు అందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కోర్టు ముందు వాస్తవాలన్నీ పెడతామని కూడా అంటున్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద ఒకటి మన మీద సీరియస్ గా ఒక గవర్నమెంట్ ఇక్కడ తప్పిదం చేసిందంటే ఆ చెట్లు నరకటానికి తొందరపడి ఉండవలసింది కాదు. ఆ భూమి పైన యాజమాన్య హక్కులు సాధించుకున్న తర్వాత గవర్నమెంట్ కొంచెం ఓపిక పెట్టి చర్చ నడిపి దాన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది అందరినీ ఒప్పించి చేసి ఉంటే కొంచెం సులువుగా ఇబ్బంది లేకుండా నడిచిపోయేది. సరే, ఇప్పటికీ ఒక ఇబ్బంది అయితే తలెత్తింది. ఈ ఇబ్బందికి పరిష్కారం కొంత కోర్టుల్లో ఉంది. ఇలా మనం మీద కూర్చొని ఎన్ని మాట్లాడినా అంతిమంగా సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు దీనికి ఒక పరిష్కారం అయితే చెప్పాలి. ఇది ఒక భాగం. రెండవ భాగము, ఆ కోర్టు ముందు గవర్నమెంట్ ఏ రకంగా అఫిడవిట్ వేయాలి అని. ఆ అఫిడవిట్ వేసే క్రమంలో గవర్నమెంట్ అందరితో మాట్లాడటానికి కూడా సిద్ధపడుతున్నది కదా. అది మంచి పరిణామం.
నేను అనుకునేది ఏంటంటే చర్చలు జరగనియండి, ఒక పరిష్కారం దొరకనియండి. ఇప్పటికిప్పుడు మనం అందరం దీనిపైన ఒక తుది నిర్ణయానికి రావటానికి ఒక ప్రకటన చేసి వెంటనే దానిపైన మనం వెంటనే ఇది ఇట్లా జరగవలసిందే అని శాసించి ప్రయత్నం చేయటం వల్ల ప్రయోజనం లేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. చర్చలు జరగాలి, చాలా కీలకం అది. విద్యార్థుల మీద దాడులు పనికిరావు, అరెస్టులు చేయటానికి వీల్లేదు, వాళ్ళ మీద కేసులు ఉపసంహరించాలి. ఇటు విద్యార్థి సంఘాలు కానీ అటు అధ్యాపకుల సంఘాలతో ప్రతినిధులతో కానీ ప్రభుత్వం మాట్లాడాలని నేను చాలా బలంగా కోరుకుంటున్నా. ఆ మాట్లాడితే తప్పకుండా ఒక పరిష్కారం దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నా. నా దృష్టిలో అదే సరి అయినటువంటి మార్గము, అంతకు మించి వేరొక మార్గం ఏం లేదని కూడా అనుకుంటున్నా. కోదండరావు గారు, మీరు గతంలో మల్లన్న సాగర్ ఇష్యూలో మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపారు. ఆ మల్లన్న సాగర్ ఇష్యూతో ఒక రకంగా ప్రభుత్వం, దానివల్లే ప్రభుత్వం మారిందని కూడా అనుకోవచ్చు. ప్రభుత్వం మారిపోయింది. అయితే ఇప్పుడు కూడా అదే వివాదాలు, భూ వివాదాలే. లగిచెర్ల కొడంగల్ నియోజకవర్గం, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మీరు చూశారు, అక్కడ రైతుల ఆందోళన, కలెక్టర్ పైన ఒక రకంగా దాడి, ఫిజికల్గా దాడి చేశారు కలెక్టర్ పైన. ఇప్పుడు ఇక్కడ చూస్తే 400 ఎకరాలు వేలం. గతంలో భూముల అమ్మకానికి మేము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. భూములు అమ్మేస్తే శ్మశానానికి స్థలం కూడా దొరకదని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అమ్మకానికి సిద్ధమవుతుంది. మీరు అందులో మిత్రపక్షంగా ఉన్నారు. మీరేం చెప్తారు ప్రభుత్వానికి? మాట్లాడుతున్నాం కదా మేము కూడా. అంటే ఒక తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. మేము సమస్యల పట్ల మా దృష్టికోణంలో మార్పు రాలేదు. అప్పుడు ఎట్లా సమస్యలు లేవనెత్తున్నామో ఇప్పుడు కూడా లేవనెత్తుతున్నాం. ఒకటే తేడా ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదన్నా విషయం తీసుకొని పోతే మాట్లాడుతున్నారు. ఇది చర్చ చేయాలంటే ఓ కమిటీ వేసి కమిటీ ముందు మీరు చెప్పండి, మాట్లాడదాం, ఆలోచిద్దామని వాళ్ళు సంసిద్ధంగా ఉంటున్నారు. అందుకని ఏమవుతున్నదంటే మునుపటి మాదిరిగా కార్యాచరణ కాకుండా కొంత భిన్నంగా మా కార్యాచరణ సాగుతున్నది. ఆ చర్చలకు కావలసిన సమాచారాన్ని అందించటం, పరిష్కారానికి ఒక ప్రయత్నాలు చేయటం, ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయటం, ఇది ఇవాళ మేము ప్రధానంగా చేస్తున్నటువంటి పని. ఆ పని ఇవాళ ఉన్న ప్రభుత్వము ఇవాళ అనుసరిస్తున్నటువంటి వైఖరి వల్ల అది సాధ్యమవుతున్నది. కొంత ప్రజాస్వామికంగా ఉన్నది ప్రభుత్వం. మాట్లాడుతున్నారు, చర్చ చేస్తున్నారు. గతంలో అట్లా లేదు. విరుచుకపడ్డారు, దాడి చేసిండ్రు, అరెస్టులు చేసిండ్రు, కానీ చర్చలకు ఎవరు కూడా సిద్ధపడలేదు. ఇవాళ చర్చలకు సిద్ధపడుతున్నారు కాబట్టి ఒక మంచి పరిణామం కాదు. చర్చలు జరుగుతున్నప్పుడు ఆ మార్గాన్ని పరిష్కారానికి కూనుకోవటం మంచిదే కదా. అందరం కూడా దానికి సహకరించవలసి ఉంటది కదా. మేము ఆ రకంగా నమ్ముతున్నాం, ఆ రకంగానే పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఫైనల్ గా చెప్పండి కోదండరామ్ గారు, ఈ వ్యవహారాన్ని మీరు చూస్తున్నారు, గత వారం 10 రోజులుగా కూడా చూస్తున్నారు. ఈ 400 ఎకరాల వేలానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలంటారు? మీ వెర్షన్ లో ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు ఈ 400 ఎకరాలను? ఇప్పుడు మనం ఎందుకు తొందరపడి మాట్లాడాలండి? విద్యార్థులు చెప్పనియండి. విద్యార్థులు కావాలంటున్నారు కదా, విద్యార్థులు వాళ్ళకే కావాలంటున్నారు. నేను ఒక్క మాట మాట్లాడుతాను. దయాకర్ గారు చెప్తారట, ఒక్క నిమిషం. కోదండరామ్ గారు, దయాకర్ గారు ఉన్నారు సార్. ఇప్పుడు సార్ నేనేమంటున్నా అంటే, మీరు మన హరగోపాల్ గారు లేకపోతే ఇతరత్ర ఎవరైతే సివిల్ సొసైటీలో క్రెడిబుల్ ఉన్న వాళ్ళంతా మీరు ఒకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి సార్. ఎందుకు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది? మీరు కూడా రెండు వెర్షన్స్ లో, ఒకటి యూనివర్సిటీ విద్యార్థుల వెర్షన్, రెండవది ప్రభుత్వం చేస్తున్న దాన్ని. వీళ్ళు రెండు కలిపి చేస్తున్న వాటిని మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్పి, భూమి తర్వాత యూనివర్సిటీ, ఈ రెండింటి మధ్యన పరిష్కారాలు మీరు సూచిస్తే మంత్రివర్గ ఉపసంఘానికి ఒక మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. ఇప్పుడు వీళ్ళు కేటీఆర్ తో పాటు ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఏబీవీపీలను ముందుకు నేడుతున్నారు, టిఆర్ఎస్ వాళ్ళని ముందు పెడుతున్నారు. దాంట్లో కొంతమందికి టెక్నికల్ అంశాలు తెలియని వాళ్ళని ముందు పెట్టి మొత్తం సోషల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాతో మొత్తం అక్కడ నాశనం అయిపోయినట్టే ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు మీలాంటి క్రెడిబుల్ ఉన్న పర్సనాలిటీస్ ఈవెన్ ఎన్ఎస్సిఐ కూడా ఉంది అందులో, అలాంటి వీడియోలు ప్రచారం చేస్తుంది దాంట్లో. అది వీళ్ళు ఇంతకు ముందు చెప్పిన దాని విషయంలో వాళ్ళకి స్పష్టంగా వివరాలు మేము చెప్పినంత మొన్న బట్టి గారితో పాటు మంత్రులు కూర్చుండ్రు. ఇప్పుడు అది ఉపసంఘం అయింది, కానీ అది వేసిన తర్వాత ఫ్యాక్ట్స్ ఏందో ఎవరికి తెలియవు. కానీ ఇప్పుడు తెలుస్తున్న తర్వాత మేము ఇప్పుడు సుప్రీంకోర్టును దాటి ముందుకు పోలేదు ప్రభుత్వం, హైకోర్టును దాటి ముందుకు పోలేదు. చట్టం మీద, న్యాయం మీద ఒక నమ్మకం ఉన్న పార్టీ. ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారి మాదిరిగా 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు జంబించి ఏది శవాలు కాలుతుంటే కూడా పట్టించుకోకుండా, ఆడ 13 గుంటల కొరకు బ్యాగర్ నరసింహ చచ్చిపోలే,
అట్లాంటి చచ్చిపోతుంది. అరే మీకు నెములు చచ్చిపోతే ఇంత బాధ అనిపిస్తుంది, మనుషులు వేల మంది వందల మంది చచ్చిపోతున్నారు, ఏడ పట్టించుకున్నారు. ఇక్కడ అభిప్రాయం ఏం లేదు, జరగవలసింది అదే. గవర్నమెంట్ ముందు పెట్టాలి, ఒక మధ్య మార్గం ఉంటది కదండి, ఒక పరిష్కారం అనేది సాధ్యమవుతుంది, ఎందుకు కాదు. నా దృష్టిలో పూర్ణమైన విశ్వాసం ఉంది, ఈ పద్ధతుల్లోనే దీన్ని పరిష్కరించుకోగలవాలి. మీకు కాదు, మీరు ఇప్పుడు ఒకటైతే సానుకూల వైఖరి అనే చర్చ బయటికి పోతుంది, ఎందుకంటే మీరు మా మిత్రపక్షం చేయబట్టి. నేనేమంటే హరగోపాల్ గారు ఉన్నారు, సరే రామయ్య గారు, చుక్క రామయ్య గారు అంటే కొంచెం కాకుండా చేత కాకుండా ఉండొచ్చు. ఇంకొక మంచి క్రెడిబుల్ ఉన్న ప్రొఫెసర్స్ ఒక 3-4 మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ప్రభుత్వం చేస్తున్న తప్పేందో చెప్పండి, ప్రతిపక్షాలు చేస్తున్నది ఏందో వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఆ రోల్ మీది ఉంటది కదా, మాతో సఖ్యతతో ఉన్నంత మాత్రాన ప్రశ్నగా వేసే హక్కు మీకుంది, దాన్ని విమర్శించే హక్కు మాకు లేదు. ప్రభుత్వంగా ఒక ఫెసిలిటేటర్ మాత్రమే తప్పితే మేమేమో నియంతృత్వంతో పోవడానికి సిద్ధంగా లేం కాదు. కాబట్టి మీరు అది చేస్తే నన్ను ఇప్పుడు ఎందుకంటే దయాకర్ ఇట్లా మాట్లాడుతుంటే దయాకర్ ఎమ్మెల్సీ తీసుకున్నావు కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడటం లేదు, ఇట్లా అంటారు. నేను చూస్తున్నా ఈ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఏఐ పంచాయతీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంచాయతీ చాలా ఘోరంగా ఉన్నది. అది మీరు ఒకసారి పరిశీలించండి, పెద్దలతో కలిసి మీరు ఒక నియంత్రణ కమిటీ వేసుకుంటే న్యూట్రల్ గా, ప్రభుత్వం కాదు, అటు విద్యార్థులు కాకుండా, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ కాకుండా మీరు ఒక ప్రయత్నం చేస్తే మంచిదేమో అని నా విజ్ఞప్తి. అంటే దయాకర్ గారు, అంటే మీరు ఇచ్చిన సలహాను కోదండరామ్ సార్తో మాట్లాడదాం. ఒకవేళ న్యూట్రల్ కమిటీ వేసి వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వంటే అవి ఫాలో అయిపోతారా? వేలం పాటల విషయంలో ఎందుకు ఫాలో గారు కళ్యాణ్ భాయ్? అసలు ఎవరు కాదంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాల గురించి ఏ రోజు చర్చ చేయలేదు. 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో దాదాపు నాకు తెలిసి 80 ఎకరాలు 70 ఎకరాలు దాన్ని క్లీన్ చేస్తే ప్రకృతి మొత్తం నాశనం అయినట్టు చేస్తుంటారు. ఇప్పుడు మీడియా మొత్తం కూడా నేను అంటున్నా 4,23,000 ఎకరాలు మల్లన సాగర్ నువ్వు లైన్ తీసుకో, ఎన్ని ప్రాజెక్టులకు ఎంత అటవీ మొత్తం నరికినరో, ఎన్ని ఎకరాల భూమిని ఇలా సేకరించినరో. ఇదేంటిది? నేను కాదు, ఫార్మా కొరకాడ 100-150 ఎకరాలు సేకరించారు. మేమనడం మీరనడం కాదు. ఇప్పుడు కోదండరామ్ గారు కూడా అన్నారు, అది తీసుకున్న విధానం, చేసిన విధానం ఓకే, కానీ అప్పటికప్పుడు ఆ చెట్లను కొట్టివేయడం, అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం తప్పేమో అని కోదండరామ్ గారు కూడా అంటున్నారు. మేమే కాదు, మీరు కాదు. నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా అది తీసుకోవాల్సిందే. దాన్ని టీజీఐఏసీకి ఇచ్చినాం, పరాయులకి ఇయ్యలే. వాళ్ళ లెక్క తెలంగాణ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నదో దానికి ఇచ్చినాం. అది ఉన్న పలంగా ఎవరికో గ్రీన్, అదేంది రెడ్ కంపెనీస్ కి ఇస్తలేము. అవి మొన్న 1,79,000 కోట్ల ప్రాజెక్టు దావోస్ లో వచ్చినాయి. యాపిల్ లాంటియో, గూగుల్ లాంటియో, లేకపోతే ఎంతమంది పెట్టుకో 60,000 కోట్లు పెడతారు. గూగుల్ వచ్చింది, ఇక్కడ అమెజాన్ లాంటి కంపెనీస్ వస్తున్నాయి, గ్రీన్ కంపెనీస్ అవి. ఇప్పుడు దామగుండం ఉన్నది, మనము అది కట్టేంత వరకే అది ఉంచినాం, మిగతా అంత గ్రీన్ అనే ఉంది కదా. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినామండి 22,300 ఎకరాలు. సెంట్రల్ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఉన్నాయి తప్పితే అంత చెట్లు నరికేసిందా? ఇక్కడ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అంటున్నారు, ఇస్తున్న కంపెనీలు ఏంది అలొకేషనే కాలే. కొన్ని కంపెనీలకు అలొకేట్ చేసిన వాళ్ళు తీసుకుంటారు. తీసుకోకుండా ముందు కూడా సుప్రీంకోర్టు రేపు స్టే ఇచ్చిన తర్వాత స్టే ఏం చెప్తుందో విందాం. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు కోరుతున్నది ఏందో వాటిని విందాం, విద్యార్థుల సమస్య ఏందో వాటిని విందాం. ఇంకో పెద్ద నాకు సూచించిండు కోదండరామ్ గారు కూడా వింటే సంతోషం. ఇక్కడ ఇప్పుడు రేపు మళ్ళీ కాంక్రీట్ జంగిల్ అయ్యే బదులు ఈడ 2,000 ఎకరాలకు ఇంకో 4,000 ఎకరాలు మంచి ప్లేస్ లో అలకేట్ కూడా చేయించుకోవచ్చు మనం. లేదు ఉన్న పలంగా కంపెన్సేటరే కాదు. ఇప్పుడు 400 ఎకరాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి వచ్చిన సమస్య లేదు, ఎందుకంటే అక్కడ ఇంకేది మనం అలకేషన్ చేయలేదు కాబట్టి. కానీ వీళ్ళు ఫాల్స్ ప్రిస్టేజ్ కు పోయి ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని ముందు పెట్టి, అసలు కొట్లాడుతున్నది విద్యార్థి సంఘాలు వేరే ఉన్నాయి, నేను కనుక్కున్నా. దాంట్లో ఏబీపీలను ముందు పెట్టి, ఇంకొకళ్ళని ముందు పెట్టి మేమే కొట్లాడుతున్నాం అన్నట్టుగా చేసి, మరి ఇవాళ చెప్పమనండి, ఫారెస్ట్ ల్యాండ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తుందా? ఎందుకు ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు? మరి వీళ్ళు ఇచ్చిన 30 ఎకరాలు 40 ఎకరాలు అక్కడ బిల్డింగ్స్, హైరైజ్ బిల్డింగ్స్ కట్టిండ్రు కదా, మరి అప్పుడు నెమలు కావలేదా, డీర్స్ కావలేదా? అంటే ఇది రాజకీయం చేస్తున్నారు. విద్యార్థి కోణాన్ని మాత్రం సీరియస్ గా గౌరవిస్తాం. వాటికి సంబంధించిన విషయంలో అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉంటుంది తప్పితే ఈ దాని కొరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఒక మంచి సూచన చేస్తున్నారు, ఆయన అడుగుతున్నారు, మీ సలహానే అడుగుతున్నారు ఏకంగా. అలాంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? మరి అలా చెప్తాం కదండి, చెప్పకుండా ఎందుకుంటాం. ఓకే, కాకపోతే ఏంటంటే వెంటనే మేము పబ్లిక్ గా ఒక ప్రకటన చేయటం కుదరదు. ఆలోచించి ఇట్లా చేస్తే బాగుంటదేమో, ఉభయతారకంగా ఉంటదేమో అనేది చెప్తాను తప్ప. రైట్.
థ్యాంక్ యూ కోదండరామ్ గారు. మొత్తానికి దయాకర్ గారు, అంటే ఈ విషయంలో మీరు చెప్తుంది చాలా ఈజీగా తీసుకున్నట్లు, ఇందులో ఎలాంటి తప్పు లేదు, ఏం లేదు, ప్రతిపక్షాలు అడావుట్ చేస్తున్నాయి అనే రకంగా మీరు మాట్లాడుతున్నారు. ఏఐ మిస్టేక్ ఉంది, ఏఐ కూడా ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఏదో జరిగిపోతుందని చూపించిందని రేవంత్ రెడ్డి గారు కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే అటువంటప్పుడు దీన్ని రాహుల్ గాంధీ కూడా ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు? మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ని రంగంలోకి దింపి మంత్రుల కమిటీతో భేటీ అయి అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు కోరారు? ఇందులో ఏఐ తప్ప వాస్తవం ఏం లేదా? ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను. రైట్, వెల్కమ్ బ్యాక్. మనతో పాటు లైవ్లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత విజయ్ కూడా మనకు లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. దయాకర్ గారు, మీరే చెప్పండి. అంటే మీరు చెప్తున్న ప్రకారం ఇది పెద్ద వివాదం కాదు, దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అనే రకంగానే ఉంది. అటు ఏఐ వీడియోలతో కూడా దీన్ని ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూగా మార్చారు ప్రతిపక్షాలని చెప్తున్నారు. కాబట్టి ఏఐ వీడియోలు ఎవరు తయారు చేశారు, ఏంటి, వాళ్ళను గుర్తించే పనిలో ఉందా ప్రభుత్వం? వాళ్ళపై కేసులు పెట్టబోతున్నారా, ఏం చేయబోతున్నారు? ఒకటి, రాహుల్ గాంధీ కూడా ఏఐ వీడియోలను నమ్మి ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఈరోజు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకపోయినా ఆమె మధ్యప్రదేశ్లో ఉంటే ఆమెకు ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందని సమాచారం తీసుకోమని ఇక్కడికి పంపినట్టు, ఆమె వచ్చి సెక్రటేరియట్లో స్వయంగా, నాకు తెలిసి మొదటిసారి వచ్చినట్లున్నారు సెక్రటేరియట్కి మీనాక్షి నటరాజన్ గారు. అక్కడ బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఏదైతే కమిటీ వేశారో హెచ్సియు భూములపై, ఆ ముగ్గురు మంత్రులతో ఆమె స్వయంగా భేటీ అయ్యారు. భేటీ అయి దీనిపై ఒక చాలా సీరియస్ ఇష్యూగానే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ అధిష్టానం అంత రియాక్ట్ కావడానికి కూడా ఏ కారణమా? ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలనే అద్దంకి దయాకర్ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, అసలు నాకు వచ్చిన ఇంగ్లీష్ తో మేనేజ్ చేసుకుంటూ మాట్లాడినా, మీకు తెలుసు. నిన్న మరి ఎవరు విజయ్ ఉన్నాడు అనుకుంటా దాంట్లో, దాన్ని నాకు తెలియదు. అంటే మీన్స్ ఏంటంటే దీన్ని ఏమంటాం, ఈ పబ్లిక్ డొమైన్స్ వీళ్ళ ఇక్కడి కాదు, దుబాయ్ తర్వాత ఎక్కడెక్కడో సెంటర్ల నుంచి ఇది వస్తున్నది. ఇదంతా కూడా దాన్ని మొత్తం దాని సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి అన్ని అదే అంటున్నా. దాన్ని రాహుల్ గాంధీ కూడా నమ్మేశారా అంటున్నా. ఎందుకు నమ్మడం, ఎందుకు నిజ నిర్ధారణ వారు కూడా చేసుకుంటారు కదా. ఊరికనే ఫేక్ వీళ్ళు చేసే వాటిని తన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తో, మా ఇన్ఛార్జ్ గారితో వాస్తవాలు తెలుసుకొని రియల్ ఇన్పుట్ తో మాట్లాడతారు. ఏఐ తో మాట్లాడితే అంత ఎట్టుంటుందో తెలుసు కదా. ఇప్పుడు చిరంజీవిని కూడా ఏఐ చేస్తున్నారు, ఏంది రజనీకాంత్ ఏఐ చేసి అందుబాటులో లేకుంటే ఏఐలో వచ్చేస్తాడు రేపటి నుంచి. అది కూడా వచ్చేటట్టున్నది. కాబట్టి ఏఐ అని కాదు, నేను ఒక్క మాట చెప్పగలను. మరి అంత మనం కిడిగా మాట్లాడుకోకపోయినా నెమళ్లకు సంబంధించిన అరుపులు గాని, ఆ నెమళ్ళు డీర్స్ కలిసి అక్కడ ఉండడం అనేది ఉంటది. అట్లా సాధ్యమా? ఇప్పుడు నేను కూడా మన ఏంది కేబీఆర్ పార్క్ లో వాకింగ్ పోతాం, నెమళ్ళు, జింకలు ఇవన్నీ ఒక దగ్గర కూర్చొని ఏంది వాటి ముందు, వాటి పేరేంటి, జేసీబీల ముందు అవన్నీ ట్రోల్స్ చేయడానికి ఎందుకు ఇంత తుత్తరపాటు, ఎందుకు అంత తొందరపాటు, ఎందుకు? ప్రజల సమస్యల మీద మీరు పరిష్కరించాలనుకుంటే యూనివర్సిటీ విద్యార్థులను పిలిపించుకోవచ్చు, మీరు పోవచ్చు. కానీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోని ఇష్యూలు నానా హంగామా చేయడం ద్వారా వాళ్ళు ఇప్పుడు ఏమనుకోవాలి, మా మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి చేసేది 2-3 దాంట్లో మళ్ళీ సేమ్ కల్పిట్స్ ఉంటారు. ఒక ఈ లగచెరువులగాక మధ్యన రౌడీలు ఇట్లా వచ్చి చేసిండ్రో, రైతులు కాదు కదా చేసింది. అట్లనే దీంట్లో ఎవరో ఉండి దాంట్లో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం అరెస్ట్లే కదా వాళ్ళని తీసుకుపోయి మీలాగా ఏంది మన కోదండరామ్ గారిని జైల్లో పెట్టినట్టు, మందకృష్ణ గారిని జైల్లో పెట్టినట్టు నేను కూడా పోయిన కదా. విజయ్ అడుగుదాం. విజయ్ గారు, ఏంటి అక్కడ ఎలాంటి వివాదం లేకపోయినా దాన్ని ప్రపంచవ్యాప్త వివాదంగా మార్చారు గచ్చిబౌలి భూముల విషయంలో? మీరా, బీజేపీ, ఇంకెవరన్నా సోషల్ మీడియా యాక్టివిస్ట్లా తెలియదు. అంటే దయాకర్ గారు కూడా ఎవరిని అనట్లేదు ఇక్కడ. ఎందుకు ఇంత ఇష్యూగా ఏని బాగా వాడుతుంది బీఆర్ఎస్? ముందుగా మా ఉద్యమ నాయకుడు మా దయాకరణకు శుభాకాంక్షలు. వారు ఎమ్మెల్సీగా నియామకమైన తర్వాత వారు ఏకగ్రీవంగా అయినారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క సమస్యని వాళ్ళు ఈ రోజు రాజకీయం చేస్తున్నారు అని చెప్తూ అసలైన రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. రాహుల్ గాంధీ గారు ఆ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేమ్ల గారు చనిపోతే ఆయన ఆత్మహత్య చేసుకుంటే 1 నెలలో 2 సార్లు విజిట్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఆ రోజు ప్రపంచవ్యాప్త సమస్య కాలేదా సెంట్రల్ యూనివర్సిటీ సమస్య? ఇప్పుడు ఇవాళ వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే దాన్ని పేడ్ ఆర్టిస్టులని, అంటే విద్యార్థులను అవమానపరిచే విధంగా, విశ్వవిద్యాలయాన్ని అవమానపరిచే విధంగా, అంటే ఒక ప్రజాస్వామిక విలువలతో, ప్రజాస్వామిక స్ఫూర్తితో ఎదిగినటువంటి నాయకత్వం దయాకరణ గారు. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా వారి నోరు ఎందుకు పెగలడం లేదు అనేది చాలా మంది
సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ కనీసం ఇప్పుడైనా వారు మీ 10 టీవీ లైవ్ లోకి వచ్చి మాట్లాడడానికి వారు కూడా ధన్యవాదాలు. నేనేమంటున్నానంటే ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని రాత్రికి అప్పనంగా అమ్మడం కోసం ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని కుయుక్తులు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చింది? అది 2300 ఎకరాలని 1974లో ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం ఇందిరమ్మ 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి 6 సూత్రాల పథకంలో భాగంగా కేంద్ర విశ్వవిద్యాలయం పెట్టింది. ఈ తెలంగాణకు 2300 ఎకరాలను కేటాయించినారు. మరి 2300 ఎకరాలకు ఆ రోజుల్లోనే ఆనాడు వీసీ గారు 50 ఏండ్ల కింద, ఇది ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్తున్న మాట, నా మాట కాదు, 50 ఏండ్ల కిందనే ఆ విశ్వవిద్యాలయం మొత్తం కూడా కాంపౌండ్ వాల్ కట్టినారు. ఆ కాంపౌండ్ వాల్ పరిధిలో ఉన్నది 400 ఎకరాలు. ఆ రోజు 2004లో బెల్లిరావుకు ఐఎంజీ సంస్థకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పనంగా కేటాయించి దానికి ఫలంగా కేంద్ర విశ్వవిద్యాలయానికి గోపన్నపల్లిలో సర్వే నంబర్ 36, సర్వే నంబర్ 37లో 397 ఎకరాలు కేటాయించామని వారే చెప్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మరి ఆ 397 ఎకరాలు ఎక్కడ ఉంది? అదే 397 ఎకరాలని గోపన్పల్లిలో మన్మోహన్ సింగ్ గారు, ఆనాడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క నేతృత్వంలో వారి సూచన మేరకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 250 ఎకరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి, అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి 2 సంస్థలకు విజయ్ గారు అదంతా చరిత్ర. 2300లో దాదాపు 800 ఎకరాల వరకు అక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయింది. అందులో ఇప్పుడు 400 ఎకరాలు కూడా పోవడానికి రెడీ అవుతుంది. అది వేరే విషయం. నేను అడుగుతుంది అది కాదు. ఇక్కడ ఎలాంటి వివాదం లేకపోయినా ఏఐ వీడియోల ద్వారా అక్కడ నెమళ్లను, జింకలను సృష్టించి దాన్ని అంతర్జాతీయ వివాదంగా మార్చారనే ఆరోపణకి ఏం చెప్తారు? అది కేంద్రీయ విశ్వవిద్యాలయం అండి. ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు. అక్కడ ఇది మొత్తం నేషనల్ మీడియా దాని మీద ఫోకస్ ఉంటది. దయాకరణ కూడా తెలుసు, విశ్వవిద్యాలయాల్లో చిన్న చీమ చిటుకుమన్నా అది స్టేట్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ అయితే వారికి కూడా తెలుసు. వారు కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వారే. అయితే నేనేమంటున్నంటే ఏదైతే ఏఐ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు చేసిన చరిత్ర ఎవరికైతే ఉందంటే అది రేవంత్ రెడ్డి గారికి ఉంది. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, బట్టి విక్రమార్క మీద, దామోదర రాజనరసింహ గారి మీద, నాయకులందరి మీద వారు ఫేక్ వీడియోలు చేసి ఏ రకంగా చేశారో ఆనాడు కూడా సిపి ఆనంద్ గారు ఉన్నారు, ఈనాడు కూడా సిపి ఆనంద్ గారు ఉన్నారు. వారి మాటలు చెప్తారు. ఇప్పుడు ఫేక్ వీడియోలు చేస్తారు, ఎవరు మార్ఫింగ్ వీడియోలు చేస్తారు వారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు రోడ్ల మీద ఆ బుల్డోజర్లు వస్తా ఉంటే ఆ బుల్డోజర్లు తాకిడి తట్టుకోలేక అడవి మొత్తం ఖాళీ అయిపోతా ఉంటే ఆ జింకలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి. రోడ్ల మీదకి విజువల్ చూస్తున్నాం కదండి. పేపర్లో కూడా అన్ని పత్రికల్లో వస్తుంది, అన్ని పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వస్తుంది కదా, అన్ని పేపర్లు, అన్ని టీవీలో వస్తుంది కదా. ఆ జింకలు రోడ్ల మీదకి వచ్చే విషయం అదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు క్రియేట్ చేసింది కాదు కదా. అదే నేనేమంటున్నంటే ఇప్పుడు ఏదో వీళ్ళు 400 ఎకరాలని అమ్మితే 30,000 కోట్లు వస్తాయి. ఆ పైసలు వచ్చింటే మాకు 6 గ్యారెంటీలకు ఏదో చేస్తుండే మేము అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేయలేక ఈ రోజు ఏదో అక్కసు వెలగస్తాడు రేవంత్ రెడ్డి గారు. వారి యొక్క వాదన చూసినట్లయితే ఎంత అక్కస్తుందంటే నేను నోటికాడికి వచ్చి వీళ్ళు గుంజుకున్నారు కదా అనేది. అంటే నేనేమంటే విశ్వవిద్యాలయానికి చెందిన భూములని సుప్రీంకోర్టు న్యాయం జరిగింది అని నేను బలంగా భావిస్తున్నా. వారు వేసిన కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వవిద్యాలయానికి ఆ భూములు చెందుతాయి. ఎప్పటి పరిస్థితుల్లో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రకటన ఇచ్చింది, ఆ భూములను ఎవరైనా కొంటే కూడా ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాము. దయాకర్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. విజయ్ అన్న, కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేశారు, ఒకవేళ 400 ఎకరాలను మీరు వేలం వేసే ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ మా ప్రభుత్వం వస్తే వెనక్కి తీసుకుంటుందని చెప్తున్నారు. పుణ్యాలు వచ్చేది ఉందా సచ్చేది ఉందా గా డైలాగ్ మనకు అక్కర్లేదు. కానీ ఇప్పుడు విజయ్ మాట్లాడిన ఇప్పుడు నీ దానికి స్పందించాలి నేను విజయ్, అందుకనే విజయ్ ఇప్పుడు నీ దానికి స్పందించాలి నేను. మీరు మాట్లాడిన దానికి రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు మనోడు వచ్చిన రోజు చూద్దాం. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి నేను స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్న విజయ్ గారు. ఇప్పుడు మీరు ఏఐలు కాకుండా నిజంగానే అది జరిగితే సుప్రీంకోర్టు దగ్గర వాదనలు జరుగుతాయి 7వ తారీఖు నాడు. డెఫినెట్ గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వం నడుచుకుంటది. అది విద్యార్థులకి సంబంధించింది అయినా కూడా వాళ్ళకి ఇద్దాము. నెమళ్ళు, జింకలు నిజంగా కూడా పర్యావరణానికి, జీవకారణ్యానికి సమస్య అవుతుందంటే అది కూడా చేద్దాం. కానీ ఇక్కడ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కేవలం రేవంత్ రెడ్డి గారి మీద గుడ్డి వ్యతిరేకతతో పనులు చేయకండి. ఇంకా చెప్పాలంటే ఆయన ట్రాప్ లో పడకండి. ఇప్పుడు మీరంతా కూడా రేపు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తర్వాత, ఫ్యాక్ట్ ఫైండింగ్స్ తర్వాత మీరంతా ముద్దాయిలుగా మారుతారు. ఎందుకంటే ఇలా ఒక్కొక్కరుగా మీరు చూడండి, యూనివర్సిటీ ల్యాండ్ అని అంటున్నారు. యూనివర్సిటీ ల్యాండ్ అయితే మనం యూనివర్సిటీకి ప్రత్యామ్నాయ ల్యాండ్ ఇచ్చి
మళ్ళీ ఈ ల్యాండ్ కొరకు కొట్లాడి తెచ్చినాం. సో రేపు అది కూడా ఇవ్వమంటే ఆలోచిద్దాం. అది మంత్రివర్గం కానీ కేబినెట్ కానీ ఏ డిసిషన్ తీసుకుంటూ చూద్దాం. రెండవది, అక్కడ జింకల్ని నెమల్ని చంపిండ్రు వీటితోనే అన్నారు. దీని మీద కూడా ఇప్పుడు కోర్టు ఎవరైతే ఈ పిల్లు వేసిండ్రో ఆ వివరాలు, ఇది ఏంటి, దానికి సంబంధించిన ఏఐకి సంబంధించిన లేకపోతే నిజమైన పెట్టమని చెప్పింది కోర్టు కూడా. అది గైడ్ లైన్స్ ఇస్తుంది, దాన్ని బట్టి కూడా చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయంటే ఎస్ డెఫినెట్ గా HCU కి సంబంధించి. కాబట్టి HCU స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారు, JNU ఉంటారు, ఇంకొకడు ఉంటారు. కాబట్టి దాన్ని స్పందించడానికి మనం వ్యతిరేకించొద్దు. కానీ దీన్ని తప్పుదో పట్టించే విధంగా కాకుండా పరిష్కారం దిశగా చేస్తే బీఆర్ఎస్ కూడా నా సలహా అనుకోండి, నా సూచన అనుకోండి, నా విజ్ఞప్తి కూడా అనుకోండి, నష్టం లేదు. కానీ దీన్ని ఆ చిల్లరు కలవలుగా దాన్ని ఒక్కొక్క లైన్ తీసుకొని గుంజుతున్నారు, అది మంచిది కాదేమో నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ కోదండరామ్ గారు. మొత్తానికి ఈ వ్యవహారానికి ఒక మంచి ముగింపు వచ్చేందుకు, మంచి ముగింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఇష్యూని జనంలోకి తేవడంలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వం ఈ 400 ఎకరాల వేలాన్ని ఆపి అక్కడ ఎకో పార్క్ లాంటివి ఏవో చేద్దామనే ఆలోచన కూడా చేస్తున్నట్లుంది. ఖచ్చితంగా ఇది విద్యార్థుల విజయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిపక్షాలు ప్రభుత్వం పక్కన పెడితే ఇది ఖచ్చితంగా విద్యార్థుల విజయమే అవుతుంది. ఒకవేళ 400 ఎకరాల వేలంపాట లాగి అక్కడ ఎకో పార్క్ లాంటిది కానీ ఇంకేదన్నా ప్రత్యామ్నాయంగా మంత్రుల కమిటీ ఏ నిర్ణయం తీసుకోబోతుందో కూడా చూడాలి. వాళ్ళందరితో మండే నుంచి అంటే ఎల్లుండి నుంచి అందరితో చర్చలు జరపబోతున్నారు. వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ 400 ఎకరాల వేలం ఆగుతుందా? అక్కడ ఎకో పార్క్ వస్తుందా? లేదంటే దాన్ని విశ్వవిద్యాలయం అడుగుతుంది కాబట్టి విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తుందా? మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం.